యాదాద్రి జిల్లా కలెక్టర్ ఆదేశాలు కూడా బేఖాతరట. కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్స్ కూడా పట్టించుకుంటలేరట. రాజాపేట్ మండలం చల్లూరు సర్వే నెంబర్ 322/4లో శ్రీని డెవలపర్స్ అక్రమ క్రషర్. ఈ శ్రీని డెవలపర్స్ దాని మీద మనం గతంలో కూడా ఒక స్టోరీ చేసినాము. ఇందులో వేలాది ఎకరాల భూములు కబ్జా అయినాయి, జనానికి అమ్మేసిరు ఆల్రెడీ. అసలు అక్కడికి వెళ్ళాలి, మనం వెళ్ళాల్సింది ఉన్నది. అయితే లోపల అంటే ఒక అక్రమ క్రషర్ ఒకటి పెట్టి మొత్తం నెలకు 6 కోట్లు, సంవత్సరానికి 72 కోట్లు సంపాదిస్తారట. ఇది ఏ నియోజకవర్గం కిందికి వస్తుంది అంటే ఆలేరు నియోజకవర్గం కిందికి వస్తుంది. ఇప్పుడు ఆ శ్రీని డెవలపర్స్ ఇదంతా ఎవరిదంటే వాడు ఈసీఎల్ తులసి హాస్పిటల్ అని ఒకటి ఉంటుంది చూసిరా, ఈ సాల్వో బాంబుల కంపెనీ ఉంటుంది, జయరామ్ రెడ్డి అని. ఈ జయరామ్ రెడ్డి అరాచకానికి పరాకాష్ట అనమాట ఇది. ఇప్పుడు జయరామ్ రెడ్డి మరి ఇప్పుడు ఇలా బీర్లయలేకు మరి బీర్లయలే ఇన్నిసార్లు ఈ వార్తలు వచ్చినప్పుడు దాని మీద యాక్షన్ ఎందుకు తీసుకుంటలేరు? మీదేమన్నా ఉందా? ఇంట్లో మీదేమన్నా ఉందా? లేదు కదా. మీదేమన్నా ఉందా? లేకపోతే వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని సెటరైట్ చేస్తున్నారా? లేదా మీకు సంబంధించిన వాళ్ళ? ఎందుకు మరి ఎందుకు ఆగుతలేదు అది? అక్రమ మైనింగ్, భారీ స్టోన్ క్రషర్పై యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు. నెల రోజులు గడిచిపోయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక మతలబేంటి? యాక్షన్ టేకన్ రిపోర్ట్ పంపడంలో జాప్యం చేస్తున్న సంబంధిత అధికారులు. అక్రమార్కులకు అధికారులకు ఏదైనా ఒప్పందం కుదిరిందా? నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజలు, ప్రజా సంఘాలు. మేబీ నేను అనుకోవడం అక్కడ కలెక్టర్ అయితే చాలా జెన్యూన్ పర్సనే, చాలా గట్టిగానే ఆయన కొట్లాడుతుంటారు. మేము అక్కడ కాటేపల్లికి సంబంధించిన 2 పొల్యూషన్ కంపెనీల విషయంలో కూడా ఆయన చాలా స్ట్రాంగ్ రిపోర్టే ఇచ్చిండు, ఇక్కడ ఇబ్బంది జరుగుతున్నది అని. ఆయన చర్యలు తీసుకునే పొజిషన్లో లేకపోయినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి రెస్పాండ్ అయ్యిండు, మంచి రిపోర్ట్ ఇచ్చిండు. అక్కడ 2 క్లోజ్ చేయగలిగినాం మనం. మరి ఇక్కడ ఎందుకు జరుగుతలేదు ఇది? దీనికి పర్మిషన్ లేదు, కథ లేదు, వ్యవహారం లేదు. మరి ఎందుకు క్లోజ్ చేస్తలేరు? కలెక్టర్ చెప్పినా అయితే లేదంటే మరి ఎమ్మెల్యే ఆపుతుండా? బీర్లయలేక్ దీనికి సంబంధం ఉందా లేదా? ఉందా లేదా? ఇప్పుడు స్పెక్ట్రా గురించి మాట్లాడుతూనే మాకు సంబంధం లేదు. పిచ్చ కాల్స్ వస్తున్నాయి నాకైతే ఆ స్పెక్ట్రా మీద. మొన్న ఒక ఛానల్కి సంబంధించిన వ్యక్తి చేసి నన్ను అడుగుతున్నాడు, అన్న మా 5 ప్లాట్లు కొన్నాం, ఆ స్పెక్ట్రా నిండా ముంచింది మమ్మల్ని అని. కొన్ని వేల మందిని ముంచి పడేసినారు, వేలాది మందిని ముంచేసిరా. మీరు యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో ఈ భూ కుంభకోణాల గురించి మనం కనుక ఫోకస్ చేస్తే ఇక ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఏమున్నాడు, అన్ని పార్టీల వాళ్ళు కలిసి ఆడ బిజినెస్ చేస్తారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, వాళ్ళు ఏమో అంతా కలిపే ఉంటుంది బిజినెస్ అంతా. ఆలేరులో చాలా డిఫరెంట్ రాజకీయం ఉంటుంది. మరి ఇప్పుడు ఇది నెలకు 6 కోట్లు సంపాదిస్తున్నాడు ఈ క్రషర్ ద్వారా. మరి ఎవడెందుకు దీని మీద యాక్షన్ తీసుకుని? ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు మిమ్మల్ని 6 కోట్లు, సంవత్సరానికి 72 కోట్లు సంపాదిస్తున్నారట. ఇలా మీ పాత్ర ఏమైనా ఉందా? అందుకే అది ఇదేమైనా అవుతుందా చెప్పాలా? ఇగో ఎంత విధ్వంసం ఇది, ఎంత భయంకరమైన విధ్వంసం ఇది. ఇట్లా మొత్తం సంపదనంతా నాశనం చేసి ఈ రకంగా కంకర బయట అమ్ముకుంటున్నారు. కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్స్, యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇవ్వండి, కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ ఇది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట్ మండలం చల్లూరు గ్రామం సర్వే నెంబర్ 322/4 అట.